గైస్ ఈరోజు మన బర్త్డే కూడా పెట్టుకుని మనం జిమ్కి అయితే వచ్చినాం. సో జిమ్ అయితే స్కిప్ చేయాలి ఈరోజు. కొంచెం అయితే వర్కౌట్ చేస్తుండు. ఏదే ఏం చేస్తున్నావు? సో వర్కౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. మనం సెలబ్రేషన్ ఉంటే కరెక్ట్ కానీ జిమ్కి అయితే పక్కా రావాలి. బర్త్డే రోజు కూడా మా మావాడు జిమ్కి వచ్చిండు. డెడికేషన్ అట్లా ఉండాలి. నెవర్ గివ్ అప్. హాయ్ రా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ రా? నాకా ఏమోరా తెలియదా రా? అరే తెలుసుకోవాలి కదరా. అంతేనా రా? ప్రభాస్ వస్తుంటా రే. అమ్మా ఇట్లా ఇచ్చుడా రే, సేమ్ మైక్ జాబ్ లేకేసింటాడు. బర్త్డే నాదైతే నేను మా ఇంటి కాడ నుంచి వీళ్ళింటి కాడికి వచ్చిన. మన తోటి బేటా ఎన్ని ఇయర్స్ చెప్తలేడు రా, చెప్పు అడుగుతారా. 25 వచ్చిన సిగ్గులేదు. ఇద్దరికి 25 ఏళ్ళు ఉంటాయి, సిగ్గు లేదు. చాలా అక్కడ కూడా 17 ఏళ్ళ నుంచి ఐటీ జాబ్ లో చేస్తున్నాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అయిపోతే కాకండి, నా ఛానల్ కాదు, మన ఛానల్లోనే వచ్చాం. కొత్త ఛానల్కి ఎవరు రాలేరు. బాయ్ బర్త్డే ఉంది ఈరోజు, బర్త్డే పార్టీ ఉంది. అలా బండి పార్టీ కూడా ఇస్తా అంటున్నాడు. అందుకని పని ఇక్కడ పని మానేసుకొని వచ్చేసాం. ఇక్కడ ఇద్దరు బంకు కొట్టి కాలేజ్కి వచ్చారు. వాడకూడదు వీడకూడదు. నేను బ్లాగర్ అయిపోతున్నా ఇక. రమేష్ బాయ్ కట్ చేయి పెట్టుకో. వెలుగుతలే బాయ్. బాయ్ ముట్టి బాయ్. ఇట్లా ముట్టిస్తారు కదా, ఇట్లా ముట్టి చేతితో. ఇంకా దావత్ లేదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసుకున్నా చేసిరా? అదే బయట బండి సూపర్ ఉంది అసలు, నడుపుతా బండి లెక్కనే లేదు. అరే మనము రెస్టారెంట్ లో ఉన్నాం రా, అద్దాలు ఎందుకు వేసుకున్నాం? సన్లైటా? సన్లైట్ మాకు రాకముందే వీళ్ళందరూ తినేస్తారు. అన్లిమిటెడ్ రైస్ కాబట్టి మళ్ళీ ఇప్పించుకోండి. డేంజర్ ఉన్నారు వీళ్ళు. టిఫిన్ డబ్బులు కూడా తెచ్చుకున్నారు. ఎవరో టిఫిన్ వేసుకోమా అయిపోతుంది. పాపం బాయ్ కోచింగ్ వదిలేసి వచ్చేసి టార్చ్ ఉండదా? ఒక పొద్దు ఉందాం అనుకున్నామా, అది వచ్చేసి తిందాం అనుకున్నాం. ప్రారంభిద్దామా? ఆరంభికలమా మళ్ళీ ఆరంభికలం. ఏంద్రా ఇది ఇట్లుంది? సరే బ్రోస్టెడ్ అయింది అది ఇట్లుంది. అదే బ్రోస్టెడ్ అప్పుడే అయిపోయింది. థర్డ్ రౌండ్ మాది ఎప్పుడు వచ్చింది? రౌండ్ కూడా కాదు, కోటి స్క్వేర్. బాయ్ రైస్ లేకే దో కాకురే. థ్యాంక్స్ రా నా లైఫ్ లోకి వచ్చినందుకు. ఒక మందికి ఇదానా? చాలా ఎమోషనల్ అయిపోతున్నా. నేను చూడను ఇన్ని రోజులు చూసినవన్నీ నీతో నేను చూసి చెప్పడానికి కూడా వస్తుందా నాకు మాటలు. అంతా బాగా ఉంది నీతో. థ్యాంక్స్ బేటే నా లైఫ్ లోకి వచ్చిన. చెప్పేంద్రా చెప్పరా? నేను నీలాంటి ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ కోరుకుంటున్నా. నాతో లైఫ్ లాంగ్ ఉంటావని అనుకుంటున్నా. ఇదేమవుతున్నావు నా లైఫ్ లోకి వచ్చిన చాలా థ్యాంక్స్ బా. నేను ఇన్ని మెమరీస్ ఉంటాను అనుకోవాలి నీకు కాదు అసలు. అరే అనుకోవచ్చు కదా. అరే అనుకోవాలిదా? ఇంకేమన్నా పెట్టుకుంటాను చూడు.
ఫ్రీ వచ్చిన కేక్ని చింటూ బాయ్ అని పెడుతున్నాం. చింటూ బాయ్. ఏ కేక్ రసపెట్టు ఒకసారి. మంచిగా ఉంది ఆ కేక్. ఇదే తెచ్చి కొప్పించు. ఎవరు 5 తీసుకొస్తే అయిపోతున్నాయి. పైసలు వెళ్తున్నాయి మీకు. తన దగ్గర భయపడతారా? దాని ముంగలు పెట్టరా పెట్టి. చలో పోమా, లేట్ అవుతుంది మా. అవే మనస్ఫూర్తిగా బాడీ మస్తుంది. మాది 30 రూపాయలు మంది మినిట్ వచ్చి 30 రూపాయలు అదే ఇది. ఇక్కడ అరే చందాడు ఇంకొచ్చింది. డూప్లికేట్ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. లోపల మొత్తం తెల్ల ఉంది. లేదా నేను సంతోడు ఫోన్ చేస్తున్నా. ఏం చేస్తావు? కూరగాయలు అబ్బాయి కేక్ పెట్టాను అంతేనా ఇలా? అయ్యో డబుల్ బ్యాక్ పాస్. హ్యాపీ బర్త్డే బోల్. మళ్ళీ ఆచారం బాయ్. అరే కింద రా. అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. పోతాడా వెళ్ళిపోతాడు. బర్త్డే అయితే అయిపోయింది. 10 గంటలకి బర్త్డే అయిపోతే 12కి బాయ్ 12 వరకు నాన్ వెజ్ అంట. 12 తర్వాత వింటారంట. సో 1 అవర్ గేమ్ ఆడిపించిండు. ఇంకో 1 అవర్లో ట్రావెల్కి సరిపోయింది. 12 అయింది. అప్పుడు సూప్ కూడా తాగలేడు. అది తాగు 12 అయిపోయింది. 12-1 ఇది ఉంది అట్లా కాదు. 12-1 అయినా కడుపులో ఉంటుంది కదా అట్లనే అంతే. ఉంటే మొత్తం నాన్ వెజ్ బంద్ చేయాలి.
లేకపోతే వెజ్ మొత్తం మొత్తం వేను. తాగి 12 అయిపోయిందా? వా నైస్ రా హేమంత్. నేనంటుంటాడు ఒక గ్యాంగ్ లా. ఇంకా డేంజర్ ఆడు ఆయిల్ వేసి తింటాడు ఒక్కోసారి. ఆయిల్లెస్ బోండా. అవు మళ్ళా షాక్ అయినావా? ఆయిల్ వేసి బోండా తింటాడు ఆడు. బోండా తింటాడు. బోండా బాయ్ బాయ్ డేంజర్ బాయ్ ఫ్లెక్స్ చేయి. ఓవెన్ లో పెడతాడు. दो दिन का शौक फिर बाद में आके అంటే బోండా దియో ప్లేట్ నల్ల ప్లేట్ బోండా ఇంత ఆగలేదు. ఈ రోజు ఫోనే వాడతారు. సో ఈడి కృష్ణకి అందరు ఫోన్ గెలుపుతారు అని చెప్పి అందరు ఫోన్ అయితే తీసుకున్నాం ఇక్కడ. నేను తీసుకున్నా. తీసుకున్నాం బాయ్. ఫ్రెండ్స్ కి టైం ఇవ్వాలరా. ఓకే ఫోన్ ఎందుకు? నేను ఫ్రెండ్స్ కి టైం ఏనిగా జాబ్ బి చేస్తలేదు. ఇదిరా అసలు ఫ్రెండ్షిప్ అంటే. ఇగో కాదు శ్రీమంతం కోసం ఆడు జాబే మానేసిండు రాడు. జాబే బంద్ చేస్తున్నా. ఫ్రెండ్స్ కి టైం ఇస్తారని జాబే మానేసిండు. ఇంకొకడు ఆ రేపు పొద్దున డ్యూటీ ఉంది. ఆ ఈ టైంలో బయట తిరుగుతుండు. ఇంకొకడు ఉంటాడు ఫయాజ్ అని. ఆ ఫుల్ కష్టపడి దోస్తులు తినిపిస్తాడు. కష్టపడి పైసలు కమాయించేది దోస్తుల కోసం అంటే కాదు. డేంజర్ ఆడు. రాజు డేంజర్ స్మైలీ బాబ్రా పెట్టాడు. యుద్ధాలు రాంట పెట్టాడు. పెట్టాడంటే పెట్టాడే రా. పెట్టాడే రా. అరే పన్ను పెట్టాడంటే అంటున్నావు. బాబాయ్ అంటావు రా. పెట్టాడు అంటావు. అలా పెద్ద పెట్టాడా అంటున్నాను. నువ్వే అన్నావు. అరే ముఖం చిన్నగా పంపిస్తారా? అనిపించింది. అరే ఏడుస్తుంటాడు. సారీ బ్రడి. సారీ ఇంకోసారి ఎప్పుడైనా చెప్పాడు. సారీ పెట్టాడు కూడా సారీ చెప్పేసి ఒకటి సారి పెట్టాడు. సారీ సార్ రా. పొద్దున టాండర్ కొట్టాడు. అదే నిజంగా ఏడుస్తున్నాడు. నిజంగా ఏడుస్తుండ్రా. అదేగానే ఏడుస్తున్నావు బాలా. ఏం బాయ్ పాఠం చూపిస్తున్నావు. ఇది సేమ్ నాన్ లెక్కనే ఇస్తున్నావు. వెడర్ లెక్క మొహమ్మద్ సిమాన్. గరం గరం ఉంది వీడే. పొగలు వెళ్తున్నాయి దాంట్లోకి ఇట్లా. ఏమైంది అయిపోయిందా? తక్కువ ఇచ్చిన అర్థమవుతుంది. జల్దీ అర్థమవుతుంది. జల్దీ ప్లేట్ అయితే అయిపోయింది. మీద అయిపోయినా లేదు నా ప్లేట్ అయిపోయింది. అది ఇప్పుడు అయిపోయింది. మాకన్నా ముందే అయిపోయిందండి. ధనాదా నిన్న మళ్ళా నువ్వు తక్కువ ఇచ్చినాడు. ఏడ సోమవారం లేడు. ఎడికి సోమవారం మంగళవారం. అదే రమేష్ వీడియో తీయాలా? తీసుకోరా అది బాయ్. అటు మసాలా నాకు